వచ్చామా ఏంది సండే స్పెషల్ వంట గదిలో? సండే ఏం చెప్పాలంటే సండే అన్ననరా మండే అన్ననరా ఎండే చికెన్ షబాస్ అండి. చికెన్ కానీ మటన్ కానీ తినాలి మంచి ఏం కాదండి. అల్లం ఇప్పుడే ఫ్రెష్ పట్టుకున్నా. ప్రెస్ అల్లం అండి ప్రెస్. ఈ అల్లం ఎట్లా పెట్టాలంటే కొంచెం నూనె వేసి ఎల్లిపాయ అల్లం పసుపు సాల్ట్ కొంచెం వేసుకొని పట్టుకోవాలి మంచిగా. ఎప్పుడైనా మనం చికెన్ కానీ మటన్ కానీ ఫ్రెష్గా పట్టుకుంటే కూర కూడా టేస్ట్ ఉంటుందండి. అవునా? చాలా టేస్ట్ ఉంటుంది. మనం ఎక్కడ కొనుక్కున్న అల్లం అయితే ఇంత టేస్ట్ రాదు. వేరే కూరలకి ఎట్లా వేసినా ఏం కాదు, కానీ ఈ కూర వరకు చికెన్ కానీ మటన్ కానీ మన ఇంట్లో చేసుకునే టప్పు కూరలలో మనం ఫ్రెష్గా పట్టుకుంటే టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఇట్లా తయారు చేసుకోండి. ఇళ్ళల్లో బయట ఫంక్షన్లకి అయితే ఏది చేస్తారు కదా. చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోజులైనా ఉంటుంది ఎందుకంటే ఆయిల్ వేసినాక సాల్ట్ వేసినాం పసుపు అన్నీ వేసినాం కాబట్టి ఈ అల్లం చాలా రోజులు ఉంటుంది. రాగమయే రావే అనురాగమయే రావే రాగమయే రావే నీలాల జగనాల నింగిలో వెన్నెలా నీ చిరునవ్వులే కలకలలాడగా. ఉల్లిగడ్డ వేసి చేసిన టిఫిన్ వచ్చేసి రాగి దోశ. కొంచెమే దోశలు పిండి చూపి సూపర్. రాగమయే రావే రాగమయే రావే రాగమయే రావే. పావని గారా పద్మ గారు ఉంటుంది పాప. మీరు రాత్రి లైవ్ పెట్టినా కదా, లైవ్ చూడలేదని బాధపడతారు. మళ్ళీ టైం ఉన్నప్పుడు పెడతామండి. ఈరోజు ఈవినింగ్ 5 గంటలకు లైవ్ పెడతానండి. 5ంటికి పెడదాం. ఏం కాదు 6ంటికి పోతులే. 5 గంటల నుంచి 6 గంటల వరకు లైవ్ ఉంటుందండి. తప్పకుండా లైవ్లో అటెండ్ కండి. ఎక్కువ పెట్టాం, టైం ఉండదు, డ్యూటీ ఉంటుంది. మళ్ళీ కొంచెం లైవ్లోకి రండి ఫ్రెండ్స్ అందరు కూడా. 5 గంటలకు లైవ్ ఉంది ఈరోజు ప్రోగ్రామ్, సండే కాబట్టి. స్నానం చేయండి, వంట చేయను. స్నానం చేసిన కాంచో నా మాట వినపడదు వాళ్ళకి. నాకు అసలు చిన్న వయసు, మళ్ళీ నువ్వు ఎందుకు అంత బేస్ గట్టి కొట్టుకుంటా విజుతో నేను మళ్ళీ వేడిపోయింది ఇక్కడ గొడవ కొట్టుకోవాలి. అయితే స్నానం చేయండి, వంట చేయమండి. స్నానం చేసిన తర్వాత ఈ వంట దగ్గర నిలబట్టి ఇలా చెమటలు. ఇది మా లైఫ్. ఓకే ఫ్రెండ్స్, మీ ఇంట్లో మరి ఈరోజు సండే స్పెషల్ అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలరు అందరూ కూడా. పలుకగురా నలుగురిలో పిలువకురా పలుకగురా నలుగురిలోను రాజా. సపోర్ట్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్ అందరికి నమస్తే. జై హింద్. థ్యాంక్ యూ. మాకు మా బాబు సపోర్ట్ చేయండి. ఎవరు సపోర్ట్ చేయాలి? మా పాప హాస్టల్కి వెళ్ళిపోయింది. ఇంకా ఎవరు స్టడీ పరంగా వాళ్ళు వెళ్ళిపోతారు. మా బాబు అయితే సపోర్ట్ చేయడు, అందుకే ఇంకా మేము కొంచెం వెనకబడుతున్నాం. మా బాబు సపోర్ట్ చేస్తే పోదు, కానీ తను అసలు కనీసం వీడియో కూడా తీయడు. ఓకే అండి, మీరైనా మంచిగా అర్థం చేసుకొని మా వీడియోస్ లైక్ చేయండి. అందుకే ఒక్క ఆడపిల్లలు ఉండాలి. కొన్ని సందర్భాలలో అనిపిస్తుంది మా వారు డ్యూటీలకి
ఉండగా అన్న ధైర్యం ఉంటుంది. కానీ ఆడపిల్ల మగ ఇద్దరు ఉండాలి. ఒక్కోసారి ఒక ఆడపిల్ల ఉండాలని ఒక సంతోషం అనిపిస్తుంది. కానీ ఒక ఆడపిల్ల ఉండాలి, కానీ మగపిల్లగాడు కూడా ఉండాలి. కానీ కొన్ని విషయాలలో ఒక్కోసారి కోపం వస్తుంది. అంతే. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. నమస్తే, థ్యాంక్ యూ, జై హింద్.